ప్రపంచ కప్ సమయంలో క్రికెట్ అభిమానుల మధ్య మాటల యుద్ధాలు సాధారణంగానే కనిపిస్తూ ఉంటాయి. ఈసారి కూడా ఇలాంటివి కొన్ని చోటు చేసుకుంటున్నాయి. భారత్ ఇంగ్లాండ్ మధ్య ఆదివారం మ్యాచ్ సందర్భంగా ఇరు దేశాల క్రికెట్ అభిమానుల మధ్య ట్విట్టర్లో ట్వీట్ల పోరు కనిపించింది. ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానుల సంఘం బార్మీ ఆర్మీ భారత్ క్రికెటర్ల పట్ల ఎప్పుడూ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటుంది. ఆదివారం మరోసారి బార్మీ ఆర్మీ తన అసలు రూపాన్ని చూపించింది. టాస్ ఓడి భారత్ బ్యాటింగ్ కు దిగగా ఇంగ్లాండ్ బౌలర్లు 229 పరుగులకు భారత్ ను కట్టడి చేశారు. ముఖ్యంగా వన్డే ప్రపంచ కప్ 2023లో ఇప్పటి వరకు అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో తేలిపోయాడు. 0 పరుగులకే డకౌట్ అయ్యాడు. దీన్ని బార్మీ ఆర్మీ ఎగతాళి చేసింది. నీటిలో ఉన్న 2 బాతుల ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అందులో ఒక బాతు తలకాయకు కోహ్లీ తలను తగిలించింది. మార్నింగ్ వాక్ వెళ్లిందంటూ క్యాప్షన్ పెట్టేసింది. దీనిపై భారత అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. ఎడిట్ చేయడానికి తమకు కొంత సమయం ఇవ్వు అని బదులిచ్చింది. కోహ్లీ తలస్థానంలో బెన్ స్టోక్స్ తలను అతికించి ఇమేజ్ పోస్ట్ చేసింది. భారత బ్యాటింగ్ ముగిశాక ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ మొదలైంది. భారత బౌలర్లు ఇంగ్లాండ్ ఆటగాళ్లను బెంబేలెత్తించారు. కేవలం 129 పరుగులకే ఇంగ్లాండ్ను ఆల్అవుట్ చేశారు. అప్పుడు సాయంత్రం నడకకు వెళ్ళింది అంటూ భారత ఆర్మీ పేరుతో భారత అభిమానుల సంఘం రిప్లై ఇచ్చింది. ఈ విడత నీటిలో ఉన్న ఒక బాతు తలకు డకౌట్ అయిన జో రూట్ తలను తగిలించింది. టీమిండియా వైపు నుంచి ఒక్క కోహ్లీయే డకౌట్ కాగా దీన్ని బార్మీ ఆర్మీ అవకాశం తీసుకుంది. ఇంగ్లాండ్ వైపు నుంచి డకౌట్ అయిన స్టోక్స్ రూట్ చిత్రాలను ఉపయోగించి నోరు పెగల్లేని విధంగా భారత్ ఆర్మీ బదులిచ్చింది.